ఈవేళ స్పీకర్ గారు లేచి నిలబడి ఆయన కూడా ప్రమాణం చేసుకుంటాడు. ముఖ్యమంత్రి గారు ప్రమాణం చేయించడం ఏంటి? స్పీకర్ అంతగా చేయించాలి సభలో అంటే ఎజెండాలో పెట్టి స్పీకర్కి ఇవ్వాలి, స్పీకర్ చేయించాలి అందరి చేత. అప్పుడు అపోజిషన్ వాళ్ళు చేయలేదండి వైలేషన్ అవుతుంది. ఏంటి ముఖ్యమంత్రి గారు లేవటం ఏంటి, స్పీకర్ లేచిపోవటం ఏంటి, ఆ ప్రమాణం ఏంటి? ఒక్క నీటి పట్టు వృధా చేయను. ఏదో మనం రోజు పేపర్లో చూస్తుంటాం, తల్లిదండ్రులను ప్రేమించము, పెద్దలను గౌరవించము, ఇవన్నీ మళ్ళీ ప్రమాణం చేయించాలా అంటే ఇన్నాళ్ళు కూడా మనం పాటించట్లేదన్నమాట. ఇందుక హౌస్ టైము. మొన్న ఒక ఆయన లేచి అంటాడు, 16 నెలలు నువ్వు జైల్లో ఉండి సోనియా గాంధీ కాళ్ళు అట్టుకుని బయటకు వచ్చావు ఒక మంత్రి గారు అని జగన్మోహన్ రెడ్డిని అంటాడు. అమిత్ షా అన్నవాడు మర్డర్ కేసులో 11 నెలలు జైల్లో ఉండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే బెయిల్ వచ్చా బయటకు వచ్చాడు. సోనియా గాంధీ కాళ్ళు అట్టుకున్నాడా? బెయిల్ అంటే ఏంటి, రిమాండ్ అంటే ఏంటి, జైలు అంటే ఏంటి, ప్రాసిక్యూషన్ అంటే ఏంటి? అరే ఒక ఛార్జ్ చేస్తున్నప్పుడు మనం తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మొన్నటిదాకా ముఖ్యమంత్రితో సహా 1,00,00,000 కోట్లు అన్నారు. జగన్మోహన్ రెడ్డి లేచి 1,200 కోట్లు అన్నాడు. ఎవరిది రైటు? ముఖ్యమంత్రి ఎన్నిసార్లు అన్నాడు 1,00,000 కోట్లు తినేశారు, 1,00,000 కోట్లు తినేశారని? ఇవాళ 1,200 అంటున్నాడు. అసలు ఛార్జ్ షీట్లో ఉన్నవే 1,200 అంటున్నాడు. నేను ఒక ప్రెస్ మీట్లో చెప్పాను, 11 ఛార్జ్ షీట్లు కలిపి 1,365 కోట్లు వెబ్సైట్లో చూసి నేను చెప్పాను. ఆయన 1,200 అంటున్నాడు. అరే కాదని చెప్పండి, నువ్వు తెప్పించా ఛార్జ్ షీట్లు ఎంతసేపు వస్తాయి? తెప్పించి అబద్ధం ఆడుతున్నావు అని చెప్పు. 400 కోట్లు నా ఆస్తులను రాశాడు ఎలక్షన్ కమిషన్కి జగన్మోహన్ రెడ్డి. కాదు 400 కోట్ల మీద ఒక 1,00,000 రూపాయలు ఎక్కువ ఉందంటే అయిపోయింది, డిస్క్వాలిఫై అయిపోతాడు. ఎందుకు ముఖ్యమంత్రి గారు ఎందుకు సభలో లేచి పుల్లారావు అన్నా ఉండాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అయినా ఉండాలి, ఇద్దరిలో ఎవడో ఒకడు ఉండాలి? ఏ రూల్ నడుస్తుంది ఇక్కడ నాకు అర్థం అవట్లేదు. ఈయనెవడో చెప్పడానికి ఎవడో ఒకడు ఉండాలని డిసైడ్ చేసి ఈయన లేచి సత్యమేవ జైతే ఆయన మొట్టమొదటిసారి చూసినట్టు ఆశ్చర్యపోయి గాంధీ గారు బొమ్మెట్టుకున్నాం సత్యమేవ జైతే. ఇవన్నీ ఎవరికి కావాలండి? ఎవరికి కాదు, ఎవరికి తెలీదు. ఎవడన్నా పొలిటీషియన్ వచ్చి నేను నీతిగా బతుకుతున్నాను, రూలు వ్యతిరేకంగా ఒక్క పని కూడా నేను చేయలేదు అని నాతో సహా ఎవడైనా అంటే పచ్చి అబద్ధం చెప్తున్నాడు అనమాట. మన నామినేషన్ వేసిన రోజు నుంచి కోర్టులో ఎలాగైతే ప్రమాణం చేస్తున్నానని చెప్పినప్పటి నుంచి అన్నీ అబద్ధాలే చెప్పాలి, ప్లేడర్ చెప్పినవే చెప్పాలి. అలాగే ఎలక్షన్కి నామినేషన్ వేసిన రోజు నుంచి నువ్వు చేసేవన్నీ తప్పుడే, నువ్వు ఖర్చు పెట్టే డబ్బంతా బ్లాక్ మనీయే, నువ్వు చేసేవన్నీ తప్పుడు పనులే. నేను సంపాదించుకోలేదండి అని ఎవడని చెప్తే నమ్మచ్చు, నేను కలెక్షన్ చేశాను కానీ కరప్షన్ చేయలేదంటే నమ్మచ్చు. చంద్రబాబు నాయుడు గారు లేచి ఇలా మాట్లాడితే అవసరం అది? ఎందుకు టైం వేస్ట్ చేయడం? నాకు తెలిసిన చాలా 40 ఏళ్ళ నుంచి ఉన్నాను పాలిటిక్స్లో. డబ్బులు తీసుకోకుండా ఎప్పుడూ ఎలక్షన్ రన్ చేయలేడు. నేను 4 ఎలక్షన్లు ఫైట్ చేశాను. 4 ఎలక్షన్లో నాకు చాలామంది వచ్చి డబ్బులు ఇచ్చారు. నాకు చెక్కుగా ఇచ్చినవాడు ఎవరు లేడు, అందరూ పట్టుకొచ్చి క్యాష్ కొట్టేవాళ్ళే, అంతా బ్లాక్ మనీయే.